మీ హౌస్ని ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారా? అయితే కింద నా నెంబర్ ఇస్తాను. నా వాట్సాప్కి మీ హౌస్ డీటెయిల్స్ ఒక చెప్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మీ యొక్క హౌస్ ప్లానింగ్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ మనకి మన హౌస్ ప్లానింగ్ అనేది చాలా మంది చేసుకోవాలి. అంటే మన హౌస్ ఇప్పుడు ప్రెసెంట్ ఎలా కట్టాలి ఏమనేది చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో అందువలన నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లాన్స్ అనేది ఉన్నాయి. సపోజ్ ఇక్కడ లెంత్ విడ్త్ అనేది ఉంటే చాలు. సపోజ్ ఒకవేళ నేను కొన్ని ప్లాన్ చేశాను, ఒకవేళ మీకు ఇవి నచ్చితే ఓకే, సరేనా? ఒకవేళ మీరు ఇంకా కొత్త ప్లాన్లు కావాలి అన్నా కూడా సపోజ్ కామెంట్ లో మీ యొక్క హౌస్ డిజైన్ లెంత్ విడ్త్ డైమెన్షన్స్ పెట్టినా కూడా ఓకే, ఐఎమ్ డ్రా దట్. ఓకేనా? మీరు ఇలా ప్లాన్లు చేసుకోవాలి, సరేనా? ఇలా ప్లాన్లు సపోజ్ ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ప్లాన్ లో వచ్చేసి 33-24 ఫీట్స్, 33 ఫీట్స్ 24 ఫీట్స్. ఇలా లెంత్ చెప్పా కూడా కామెంట్స్ లో సెండ్ చేసినా కూడా నేను ఖచ్చితంగా డ్రా చేసి నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను. లేదు అంటే నా కాంటాక్ట్ ఇస్తాను లాస్ట్ లో, ఓకేనా? దాంట్లో నాకు ఏ డైమెన్షన్స్ కావాలి అన్నా, మీరు ఎలాంటి డైమెన్షన్స్ తో హౌస్ కావాలన్నా ప్లానింగ్ కావాలన్నా నేను డ్రా చేస్తాను. అండ్ 3D లో ఎలివేషన్ కూడా చేయగలను, ఓకేనా? సో 3D లో ఎలివేషన్ కూడా చేసి మీకు సెండ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం డైమెన్షన్స్ హౌస్ ప్లానింగ్ అంటే దీనికన్నా తక్కువ అనేది ఉండకూడదు డైమెన్షన్స్. సపోజ్ బెడ్రూమ్ వచ్చేసి 10 ఫీట్స్ 14 ఫీట్స్ అనేది ఉండాలి బెడ్రూమ్, దానికన్నా తగ్గకూడదు. ఎక్కువ మోర్ దాన్ ఉన్నా పర్వాలేదు. సో నెక్స్ట్ వన్ టాయిలెట్ వచ్చేసి ఏమి 5 ఫీట్స్ ఇంటూ 4 ఫీట్స్, అవి రెండింటి మధ్యలో డైమెన్షన్ అనేది తగ్గకూడదు. ఓకేనా? కిచెన్ కి వచ్చేసి 12 ఫీట్స్ 14 ఫీట్స్ 4 ఇంచెస్, పూజ రూమ్ కి వచ్చేసి 4 ఫీట్ 8 ఇంచెస్ 4 ఫీట్స్. ఓకేనా? హాల్ 12 ఫీట్స్ ఇంటూ 17 ఫీట్స్ 2 ఇంచెస్. ఇలా ఉండాలి. ఇవి మినిమం డైమెన్షన్స్. మోర్ దాన్ ఉండొచ్చు, బట్ లెస్ దాన్ ఉండకూడదు. ఓకేనా? సపోజ్ ఇప్పుడు మీ హౌస్ ప్లానింగ్ ఏదైనా కావాలన్నా నా కామెంట్స్ లో మీ యొక్క హౌస్ డైమెన్షన్స్ లెంత్ విడ్త్ నాకు సెండ్ చేసినా కూడా చాలు. ఓకేనా? నేను ఖచ్చితంగా డ్రా చేసి ఎలివేషన్ కూడా సెండ్ చేస్తాను అండ్ ప్లాన్ కూడా సెండ్ చేస్తాను. ఓకేనా? సపోజ్ సెక్షన్స్, క్రాస్ సెక్షన్ అనేది ఇలా ఉంటుంది మనకి. సో క్రాస్ సెక్షన్ అంటే ఇలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏమి సీసీ బెడ్, ఫుటింగ్స్, పిల్లర్స్, సన్ షేడ్లు, స్లాబ్, ఇలా డిజైన్ అనమాట ఇది. ఓకేనా? ఇలా కూడా డ్రా చేసిస్తాను, సరేనా? ఎలివేషన్ అనేది ఇలా రాదు మనకి, ఓకేనా? డోంట్ వరీ. ఎలివేషన్ అనేది మనము మోస్ట్లీ 3D లో చేస్తాం, సరేనా? డోంట్ వరీ దానికోసం. ఓకే, లాస్ట్ లో నా కాంటాక్ట్ ఇస్తాను, కావాలంటే చూడండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.